ఇప్పుడు అసలు సిసలు అయినా మా రాజన్న ముచ్చట చెప్తే ఇప్పుడు నాకేమో నవ్వు వస్తుంది మా రాజన్న ముచ్చట చెప్తే. బడా నేతల కోసమే అలైన్మెంట్ మార్చిర్రు జర్రాగ్రే. ఇప్పుడు బడా నేతలు అంటాడు సంతోషం 1 2 3 4 5 6 7 8 9 ఈ పేపర్ల ఈ 9 లైన్లు రాసుకోవడం కోసం నువ్వు ఇవన్నీ డైలాగ్ చెప్పింది. నాకు డౌట్, బడా నేతలు ఎవడు? వెంకరెడ్డి, కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఈ రెడ్డి, ఆ రెడ్డి, ఇంకో రెడ్డి. అలైన్మెంట్ మార్చింది మన కోసమే రాజన్న గారు. ఇంకో రాజన్న గారు రేపు మునుగోడు మొత్తం తిరిగి చెప్తా నేను, నీ పని అయినట్టే. ఇలాక కోర్టుకు పోయింది మన కాంగ్రెస్ నాయకుడు మాధవరెడ్డి గారే, రేవంత్ రెడ్డి వీరాజ్ఞాని. బీసీలకు నేను చెప్పినరా నాయన, మీకు నేను చెప్పిన మా మునుగోడులో ఉన్న బీసీలు అందరూ చెప్పిన దొంగలు నాయన కాంగ్రెస్ వాడు, వాళ్ళ నమ్మకని వాళ్ళు ఇయ్యరు నాయన చెప్పిన. చూసిరా, దొరల మోసేతిని లాగాల మనం తప్ప దొరల ముందర కాలు మీద కాలు ఊకుంటారా వాళ్ళు? వాళ్ళ బాధ చూడ్రి. అలైన్మెంట్ మార్చిరు, జీవో కొట్టి ఎత్తుర్రు, సరిపోయింది. దివీస్ కంపెనీ కాడికి పోయి సంకనాకు పోరి కాంగ్రెస్ బీసీ నాయకులు మొత్తం పోయి రైతులకు న్యాయం జరిగేంత వరకు ఎంత 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 అసలు ఎంత దూరం అంటే జూబ్లీస్ మన ప్యాలెస్ నుంచి మన వెంకటన్న ప్యాలెస్ పక్కనే అంటగా, దాని నుంచి గాడికి 2 కిలోమీటర్లు అన్నాకు పోసారు. నువ్వు ఎంతో దూరం ఏం పోహే పల్లె, అంత తెలివి ఏమొద్దు నాకు. జస్ట్ ఇంకా రాజన్న రెడ్డి ఇంటి కాడి నుంచి వెంకటన్న రెడ్డి ఇంటి దాకా పోయి అన్నా మా ఇద్దరు పోతుందే మునుగోట, నాకు ఓటేడు, ఆ మహేష్ గారు రోజు సాగబోతున్నాను ఓడగొత్తు అంటుండు, మరి దయచేసి అలైన్మెంట్ మార్చన్నా, ఆ దివీస్ కంపెనీ పైసలు మనకు వద్దానని దండం పెట్టి అన్నకి దండం పెడితే మేము ఓటేపిస్తాం ఓటేపిస్తాం టెన్షన్ ఏం లేదు. ఇక దక్షిణ భాగంలోని ఎమ్మెల్యేలు RRR పై ఆవేదనతో ఉన్నారు. దక్షిణ భాగం కాదు మునుగోడు, కడయపాలను గమ్మతున్నావు. మునుగోడులో ఎవరైతే భూములు పోదో అందరూ కోపంగా ఉన్నారు రాజన్న మీద. న్యాయం చేస్తావు, ఏం న్యాయం చేస్తావు? నేను చెప్పిన మనిషి ₹1 చెక్ రాసి సుచి ఇంట్రాకి వెళ్ళి పైసలు లేవా మన కాడ? పేదల ఫ్రెండ్ ఇది, పేదల కోసం ఇచ్చాడు, పేదలకు పైసలు ఇచ్చాడని చెప్తావు రేపు. మాకేం టెన్షనా అనే? పైసలు లేవా? మా పేరేం మస్తు సంపాదించినావు, నువ్వు ఒడిసింది ఏమి లేదు, 10 ఏళ్ళు కావస్తాను. ఇక మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ ఇదే ఈ సంచలనాలకే మన బతుకు మొత్తం పేపర్ల వార్త రావాలి. ఏనన్నా రాజగోపాల్ రెడ్డి వార్త కాంగ్రెస్ నాయకులు మళ్ళీ TRS పేపర్ వస్తుందా? TRS పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్తే రేపు మంచి పనికి నేను అంటే చెప్పాల్సి TRS కు పెయిడ్ ఆర్టిస్ట్ అని రాజగోపాల్ రెడ్డి అని చెప్తా. ఇప్పుడు నేను చదువుతాను అన్న అంటారుగా, మరి మీరు కూడా అంటారు రేపటి నుంచి. మీ రాజన్న వార్త నమస్తేలాగా ఎట్లా వచ్చింది నాకు ఎప్పుడు ఈ లెక్క, నాకు కావాలి, లెక్క కావాలి. ఎట్టొచ్చింది, ఎవరు రాసిరు, ఎట్ట రాసిరు? రాజన్న కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే లెక్క రాసిరు వార్త. పేపర్లో హైలైట్ కావడం కోసమా? మీ పేపర్ ఎందుకు రాలే? ఈనాడు 3 పేపర్ ఎందుకు రాలే? న్యాయం చేస్తావు. RRR అలైన్మెంట్ లో మీ అన్నే R&B మినిస్టర్ దమ్ము తెరంటే అన్నని ఎదిరించు, మా అన్నని ఎదిరేకు, మా రేవంత్ జోలికి రాకు, మీ సొంత అన్న కాడికి వెంకటన్న కాడికి. మా అన్న జోలికి వస్తే మళ్ళీ వదిలిపెట్టరు నేను. అబ్బో మా అన్నకు వీరాభిమాని ముందే, అమ్మో గుండె నిండప్పుడు ఉంటుంది నాకు. గుండె చెప్తే మా రేవంత్ వస్తా, నాకు తగ్గలే ఉంది ఆ విషయంలో. సో మొత్తానికైతే మా రాజన్న గారు చాలా నాటకాలు ఆడతారు. నాటక ప్రదర్శనలో ఎన్టీ రామారావు గారు మించిపోయారు. రోజుకో నట విశ్వరూప నట సార్వభౌమ రాజగోపాల్ రెడ్డి గారు. మీ నట విశ్వరూపానికి జోహార్లు అంటారు కదా, జోహార్లే పెట్టాలి. మరి ఏం పెడతారు మరి? ఫిదా, నాకు వచ్చిన భాషలో ఫిదా, మన సినిమా ఫిదా కాదు, నిజమైన ఫిదాని. నట విశ్వరూప నట సార్వభౌముడు అయిపోయినవా? నమస్తే తెలంగాణ నీ వార్త వస్తుంది ఈ శరప్పాడి గారు. ఏం మనిషివా నువ్వు? ఏం బాధ వచ్చే రాజన్న నీకు వచ్చిన బాధ వనికి రావద్దు.